సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే మనం ఇక ఒక ఇంటికి ఇచ్చినాక భారం ఇంటికి పోతే తల్లిదండ్రుల మీద భారం పడతాం. అవును కదా? దానికి కారణం ఏంటి? పేదరికం. అవునా? అలాంటి పేదరికంలో మా డాడీ 24 గంటలు వ్యవసాయం చేస్తూ ఆయమ్మ పని చేసుకునేదాన్ని, బియ్యం కూడా చేసేదాన్ని, ఇంటి కలిసేది. కానీ ఈరోజు ఇన్ని లక్షలు సంపాదించడానికి అందరికి ఉండదండగా చూడడానికి మా డాడీ మాత్రం లేదు. నేను చెప్పేది ఏమీ లేదు మేడం. నా ఫ్యామిలీ గడవడానికి 15 సంవత్సరాలు స్కూల్లో ఆయమ్మలు చేశాను. ఆయమ్మ దగ్గర ఆలోచించండి, 2 పిల్లల దగ్గర మన ఇంట్లో ఉన్న 2 పిల్లలు 24 గంటలు బాత్రూమ్ పైన ఏది పోయినా ఇసుకొస్తుంది. అవునా కదా? నా పేదరికం వల్ల 15 సంవత్సరాలు స్కూల్లో ఆయమ్మగా నర్సరీ పిల్లల దగ్గర మూతులు ముట్లు కడుకుని 15 సంవత్సరాలు సేవ చేసిన. అలాంటి సేవ రూపంలోనే చాలా మంది బాల్ అక్కడ కంటే ఇక్కడ అక్కడ పడుతుంది. అవునా కదా? ఏ జన్మల పుణ్యం చేసుకున్నానో ఈ రోజు ఈ దేవుడు గౌతమ్ వారి సార్కి ఈ అవకాశం ఇచ్చిన మా గ్రేట్ అబ్బాయి పాండు సార్కి ఈ రోజు నిలబడడం కారణం తల్లి నిలబడితే వస్తుందని మన మహాగురువు గారు ఎంఎస్ సార్కి ఈ ముగ్గురికి మాత్రం ఎన్ని జన్మలు రుణపడి ఉండాలి. మాత్రం బాగా అక్కడ ఇక్కడ ఏడవ వాళ్ళే దేవుని దగ్గర ఉన్న పూల గుంటలో పడ్డా. అలాంటి అవకాశము వెస్టర్నగర్ లో పడ్డా నేను. అదొక్కటి గుర్తు పెట్టుకోండి. నేను ఇలానే ఏమీ లేదు. మీటింగ్కి వచ్చినా నా టెస్ట్ మనీ అందరికి తెలుసు. బయట 20 సంవత్సరాలు 20,000 ఎక్కడైనా వస్తాయి స్కూల్ ఆయమ్మకి చెప్పాలి. నా జీవితం, నా ఫ్యామిలీ, నా పరిస్థితి నాకు తెలుసు. నా లైఫ్ నా పిల్లలా కావాలన్నా బాగుండాలి. నా జీవితం నా పిల్లలాగా కావద్దు. మీటింగ్కి వచ్చి గట్టిగా పట్టుకొని సార్ ఏం చెప్తే చేసిన, పాండు సార్ ఏం చెప్తే చేసిన 2021లో నాకు వచ్చిన చెక్కు 8,500 2021. అదే 2022లో 54,000. సంవత్సరానికి ఎంత వచ్చింది? 54,000. అదే 2023లో 1,27,000. అదే 2024లో ఇప్పుడు 4,55,000. ఒక్కసారి ఆలోచించాలి. నా చెక్ ఎందుకు చెప్తున్నాను? రాగానే ఎమ్మటే వస్తాయా? 8,000, 54,000, 1,27,000, 4,55,000. అదే 1,00,000 రావడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టాను? మీటింగ్ అని చెప్తున్నా. దయచేసి దండం పెట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరికి. వెస్టేజ్ అంటే మీ దగ్గరికి రావడమే ఏదో మీరు మీ పెద్దలు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం. చాలా మంది వస్తువులు పోతున్నాడు. ఏ జన్మలో చేసిన పాపం. తినే అదృష్టం లేక వాళ్ళు ఉండలేరు. పుట్టేరాందరూ మునిగినా కూడా వండినంతనే వండుతుంది. అవునా కదా? 6 నెలల దాకా ఉండి వెళ్ళిపోతారు. 8 నెలల దాకా ఎండిపోతారు. ఏంటంటే వాళ్ళు చేసుకున్న పాపం. నేను మాత్రం అదే భావిస్తున్నా. అలాంటి ఏదైనా పాపం ఉన్న పోయి తొలగిపోవాలంటే తొలికదర్శి నాడు చాలా మంది గుళ్ళు గోపురాలు గంగలో పోయి స్నానాలు చేస్తారు. దేనికి చెప్పండి? తెలిసితే ఒక చేసిన పాపాలు తొలగిపోవాలని. అవునా కదా? అదే ఒక అమ్మ నాన్న జన్మనిస్తే మన పిల్లలకి పునర్జన్మనియాలన్నా 3 జనరేషన్ మనకు కావాలన్నా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకొని పెద్దలు పాపం చేసినా సరే నువ్వు వెళ్తేలో గట్టిగా సంవత్సరం చేసుకుంటే నీ ఎండలు వచ్చిన లీడర్లకి పుణ్యం చేసినట్టు ఇలాంటి అవకాశం ఎక్కడ కూడా లేదు. చాలా మంది వస్తువులు పోతారు. డౌన్ లైన్ లేదు, అప్లైన్ లేదు, అప్లైన్ లేదు, డౌన్ లేదు. చిన్న దానికి పట్టు అయిపోతే ఎవరు రాస్తాయి చెప్పండి? ఇంట్లో పెళ్లి మగ పెళ్ళని కొట్టుకొని తిట్టుకుని వెళ్ళిపోతే అలాంటి వెళ్ళిపోయిన జీవితాలు చాలా మంది సంగనైపోయినాడు. అవునా కదా? కోపాలు తాపాలు ఇగోలు అని పెట్టుకొని సాధించేదిన్నా? భూమి మీదకి వచ్చినమా పోయినమా మధ్యన ఏమన్నా నలుగురితో కలిసి మెలిసి నవ్వుతూ ఆడుతూ పాడుతుంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుని నాకు ఇళ్ళకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎవరి మీద ఏ పాపం ఏం పెట్టుకోవద్దు. ఉన్న 4 రోజులు మంచిగా నవ్వుతూ మనం సంపాదించుకుంటూ
వెలిగే దీపమే మరో దీపాన్ని వెలిగిస్తుందని చెప్తారు మన మహాగురు గారు ఎంఎస్ఆర్. నేను ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు. మా నాన్న ఏ జన్మల పుణ్యం చేసిండో నేను చిన్న చిన్న పిల్లల దగ్గర సేవ చేసుకున్నా కాబట్టి చేయి ఖర్చున టీం వచ్చినా రాకపోయినా సంవత్సరం పట్టుకున్నా. మళ్ళీ ఇదే కంపెనీ బర్త్డే రోజుకి నా చెక్కు 10 లక్షలు ఉంటుంది. 10 లక్షలు నాకు బిజినెస్ ప్లాన్ రాదు, నాకేది రాదు. ఓపీడీ ఎవరైనా గట్టిగా అయితే కంపెనీ గురించి ఏమైనా చెప్పమని చెప్పడానికి కూడా రాదు. రాకపోయినా గెలవచ్చా లేదా? గెలవాలంటే ఏముండాలి? నువ్వు నమ్మాలి, నీ ఆకలి అనేది ఇక్కడ పెట్టాలి, నీ టైం పెట్టుబడి పెట్టాలి. పెట్టచ్చా లేదా? దండం పెట్టి చెప్తున్నా లేడీస్కి అయితే నేనైతే నా జీవితం మారింది, మీరు కూడా మార్చుకోండి. ఈ రోజు దేవుడు రామ్మని పైకి పోతే నా పిల్లలకు అమ్మ నాన్న పేరే ఉంటది కానీ డబ్బు లేని పేరు మాత్రం ఉండదు. రేపు నా ముని మనవరాల్లో కోటీశ్వరాలే అయితే కదా. ఒక్కడే ఒక చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా. నేను పిల్లలు ఆయన పెళ్లి కాగానే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వస్తుంది. మామూలు ఒక భార్య ఒక భర్త 3వ నెల కన్ఫామ్ అయింది. కన్ఫామ్ కాగానే కథ ఎట్లుంటాయి, వాంతులు అవి వస్తుంటాయి, అవునా? అలాంటి టైంలో ఏం చేసింది, ఆదివారం మా ఆయనతో బయటకు వెళ్ళడానికి ఇది ఉండదు, వాంతులు అవుతున్నాయి, విరోచనాలు అవుతున్నాయి, అన్నం తినబుద్ధి కాదు, నా బుడ్డకి బాబు 9 నెలలే కదా అని హాస్పిటల్ పోయి 3 నెలలకు అబార్షన్ చేయించుకుంది. ఏం చేయించుకుంది? అబార్షన్ చేయించుకుంది. మళ్ళీ యథావిధిగా నడుస్తుంది. మళ్ళీ ఒక 4 నెలల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అయ్యో నాయన ఇంకా 9 నెలల కదా బాబు వచ్చేది, మళ్ళీ నాకు వచ్చింది, కడుపులో మొయ్యాలి, ఇదంతా నాకెందుకని మళ్ళీ చేయించుకుంది. 3 నెలలు ఒకసారి చేయించుకుంది, 3 నెలలు ఒకసారి చేయించుకుంది. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ కన్ఫామ్ అయింది. మళ్ళీ 3 నెలల తర్వాత కన్ఫామ్ అయ్యి మళ్ళీ కూడా ఇలానే వచ్చిందని మళ్ళీ 3 నెలలు చేయించుకొని 9 నెలలకి 10 రోజులు పడుతుందనగా ఏవండి మీరు ఒక 10 రోజులు రెస్ట్ లీవ్ తీసుకోండి, మన బాబు రాబోతుండో హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పింది. ఆయన ఒక్కసారి దిగ్గులు వేసి పిచ్చి పట్టిందాలే నీకు అని చెప్పిండు. పిచ్చి లేదు పచ్చి లేదండి, నిజంగానే 3 నెలల క్రితం నాకు ప్రెగ్నెన్సీ వస్తే మనం బయటకు వెళ్ళడానికి వీలు కానీ 3 నెలలు అబార్షన్ చేయించుకున్నా. 3 నెలలు కాస్తే ఎన్ని నెలలు అని అడిగింది. ఎన్ని నెలలు? 9 నెలలు. 10 రోజులు అయితే నిండా బాబు వస్తాడు అని చెప్పాడు. వస్తే పిచ్చిదానా, నీకు ఇష్టం వచ్చినప్పుడు 3 నెలలు 9 నెలలు వస్తే బాబు రాడు, కంటిన్యూగా 9 నెలలు మాత్రమే బాబు వస్తాడు అని చెప్పాడు. వెస్టేజ్ నీకు ఇష్టం వచ్చినప్పుడు 3 నెలలు జాబు పోయి 3 నెలలు పెళ్లిలో పోయి 3 నెలలు దావలు వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన పంచుకుంటారు వస్తుందా 1 లక్ష? కంటిన్యూగా సంవత్సరం నిలబడితేనే 1 లక్ష వస్తుంది. అక్కడ 9 నెలలకు బాబు వచ్చినప్పుడు ఇక్కడ సంవత్సరం నిలబడితేనే 1 లక్ష వస్తుంది. దయచేసి గమనించండి. మీరందరూ ఒకటే రిక్వెస్ట్ చేసేస్తున్నారు కాదు, సింపుల్. ధనవంతులు కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. నాలాంటి పేదవాళ్ళు ధనవంతులు కావడానికి ఏకైక మార్గం వెస్టేజ్ ఒకటే. ఇంతకన్నా చెప్పింది ఏమీ లేదు. నాకు అప్పటి రోజులలో నేను ఓ మీటింగ్ పోయినా, ఎక్కడ మీటింగ్ పోయినా, మా ఊళ్ళైనా పక్కింటోళ్ళైనా చుట్టాలు పక్కాలు నన్ను అన్నయ్య అన్ని కూడా గుర్తొస్తాయి. ఆ అందరికి సమాధానం నచ్చకే సమాధానం చెప్పినా మీ అందరు చెప్పగలరా? నన్ను కూడా మీటింగ్ లో పోతే లేట్ అయితే ఇంటికి రాకుండా గేట్ పెట్టిన రోజులు ఉన్నాయా? నాకు రాలేదా? బయట అమ్మలతో పిచ్చి పట్టింది, ఇదంతా వేసి పిచ్చిదానా, ఇది ఎందుకు చేస్తున్నా అన్నారు. మీటింగ్ ఉంటే ముఖం మీద డోర్ వేసారు. అవన్నీ వేసినప్పుడల్లా నేను లేకపోయినా నా ఫ్యామిలీ సెట్ కావాలి, నాకు 3 జనరేషన్ కావాలి, మన పిల్లల గురించి ఏమైనా చేయొచ్చలేదా? చెయ్యొచ్చు అంటే నువ్వు మునువద్దు, ఎవరిని ముంచొద్దు. పక్కింటి ఆమె దగ్గరికి, ఎదురింటి ఆమె దగ్గరికి, ఎక్కడి దగ్గరికి అక్కడ పోయినప్పుడల్లా ఆమె ఇదంతా వేస్టేజ్ అన్నది. ఆమె అన్నప్పుడల్లా ఆమె దగ్గర చెబుతా, ఆమె దగ్గర నటించిన, ఆమె దగ్గర ఒకటే చెప్పేస్తా, ఇదంతా వేస్తానంటే థ్యాంక్ యూ మేడం అని లేస్తామని చెప్పాడు. ఆమె దగ్గర నాకు నేను మార్చుకుంటూ నా కొంతమంది టీం లీడర్లను తయారు చేసుకుంటూ నేను లీడర్గా తయారైనా దయచేసి దండం పెట్టి చెప్తున్నా.